ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి ఉప్మా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈ రాగి ఉప్మాని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, అలాగే డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఇది. సో మరెందుకు ఆలస్యం, వేడి వేడి రాగి ఉప్మా తయారు చేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, ముందుగా తరిగించుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక 2-3 నిమిషాలు వేయించండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఒక అల్లం ముక్క, అలాగే క్యారెట్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఒక టమోటాను తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఒక 7-8 జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అనేది బ్రౌన్ కలర్లో రాకుండా వేయించుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు ఆ జీడిపప్పు మెత్తగా నోటికి తగులుతూ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఆ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా రాగి పిండి యాడ్ చేసి 3 టీ స్పూన్ రాగి పిండి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఆ విధంగా కలుపుకున్న రాగి పిండిని ఇందులో యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద ఈ విధంగా 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఆ రాగి పిండి అంతా కొంత దగ్గరకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకోండి. నేను ఇందులో బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వను చాలా నిదానంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.